Hello students, welcome to our channel. CSAT లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం కదా 2025 పేపర్ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 prime numbers PQR each less than 20 are such that P minus Q equals to Q minus R. How many distinct possible values can we get for P plus Q plus R? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే ఒక 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి PQR. అయితే ఈ ప్రైమ్ నెంబర్స్ అంటే రేంజ్ ఎంత అంటే లెస్ దెన్ 20, ఏవైనా అవ్వచ్చు. అవన్నీ వేరు సేమ్ అయితే కాదు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు. ఆ కండిషన్ ఏంటంటే ఈ P మైనస్ Q ఈక్వల్స్ టు Q మైనస్ R. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ వీ కెన్ గెట్ అనేది ఇక్కడ అడిగారు అనమాట. అయితే వాటి యొక్క సమ్ కూడా ఇది చేసిన పర్లేదు, చేయకపోయిన పర్లేదు, దీన్ని సాటిస్ఫై అవుతూ ఇలా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి అనేసి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, PQR అనేవి ఒక 3 నెంబర్స్. ఇక్కడ P మైనస్ Q ఈక్వల్స్ టు Q మైనస్ R ఇచ్చారు కదా. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, Q కన్నా P పెద్దదని అండ్ R కన్నా Q పెద్దదని. అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే R, Q, P అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నట్లయితే R చిన్న వాల్యూ అవ్వాలి, Q మిడిల్ వాల్యూ, P అప్పర్ వాల్యూ అవ్వాలి. ఇలా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ అలా ఎన్ని డిస్టింక్ట్ పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి లెస్ దెన్ 20 ప్రైమ్ నెంబర్స్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెండింటికి కామన్ డిఫరెన్స్ అంటే P మైనస్ Q ఈక్వల్స్ టు Q మైనస్ R అనేది ఈక్వల్స్ టు కామన్ డిఫరెన్స్ అనుకున్నాం కదా. ఇదర్ ఇట్ కెన్ బి 1, 2, 3, 4. అంటే P నుంచి Q మైనస్ చేసిన, Q నుంచి Rని తీసిన 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు, 4 అయినా అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లెస్ దెన్ 20లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని రాసుకుందాం. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 2, 3, 5, 7, 9 పాసిబుల్ అవ్వదు, 11, 13, 15 కూడా అవ్వదు, 17 అండ్ 19. ఇవి లెస్ దెన్ 20లో ఉన్న ప్రైమ్ నెంబర్స్. నేను కొంచెం క్లారిటీ కోసం ఇక్కడ ఎలాగైతే అరేంజ్ చేసామో, అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ P అన్నిటికన్నా పెద్దది అవ్వాలి కాబట్టి మీకు కొంచెం ఈజీగా అర్థమవటానికి వీటిని రివర్స్లో రాస్తున్నాను. అంటే మనం ఈజీగా కండిషన్ని సాటిస్ఫై చేయొచ్చు అనమాట. అంటే ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. చిన్న కన్ఫ్యూజన్ తగ్గించుకుంటే పాసిబుల్ అవుతుంది, కామన్ డిఫరెన్స్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ PQR చిన్న వాల్యూ నుంచి తీసుకుందాం. 532 తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ PQR అనమాట. 5 మైనస్ 3 ఎంత అవుతుంది, 2. బట్ 3 మైనస్ 2 1, కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదు. ఈ 3 అవ్వదు. అండ్ నెక్స్ట్ ఈ 3 అవుతాయి. ఎలాగంటే 7 మైనస్ 5 ఈక్వల్స్ టు 5 మైనస్ 3 ఈక్వల్స్ టు 2 కదా, ఆర్ 1 సెట్. ఇక్కడ నేను కాంబినేషన్స్ అన్ని ఇక్కడ రాస్తున్నాను, 7, 5, 3. అండ్ నెక్స్ట్ పాసిబిలిటీ చూద్దాం. అండ్ డిఫరెన్స్ అనేది 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు, 4 అయినా అవ్వచ్చు, కామన్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ సాటిస్ఫై చేస్తూ ఇక్కడ చూడండి, 11, 7, 5 అవుతుందా, 11 మైనస్ 7 ఎంత, 4 అవుతుంది కదా. 7 మైనస్ 5 3 అవుతుంది, అదే 2 అవుతుంది, కాబట్టి ఇది అవ్వదు. కానీ బట్ 11 మైనస్ 7 ఈక్వల్స్ టు 4, 7 మైనస్ 3 4, అంటే ఈ కాంబినేషన్ అనేది పాసిబిలిటీ ఉంది. 11 మైనస్ 7 ఈక్వల్స్ టు 7 మైనస్ 3 4 కదా. అగైన్ ఐఎమ్ రైటింగ్ దిస్ కాంబినేషన్ 11, 7 అండ్ 3. ఓకే, నెక్స్ట్ కేసు చూద్దాం. ఈ 3 అయిపోయి ఒక్కొక్క నెంబర్ నుంచి మనం వెళ్దాం. 13 మైనస్ 11 2, బట్ 11 మైనస్ 7 అనేది 4, పాసిబుల్ అవ్వదు. అదే ఒకవేళ మనం 13 మైనస్ 7 ఎంత అవుతుంది, 6 అవుతుంది. అండ్ ఇక్కడ మనకి 7కి 6 అయ్యేవి ఏవి లేవు, 1 అవ్వాలి, కాబట్టి ఇది కూడా పాసిబుల్ అవ్వదు. ఇక్కడ 17తో టెస్ట్ చేద్దాం. 17 మైనస్ 13 ఎంత, 4, బట్ 13 మైనస్ 11 అనేది 2, కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదు. ఓకే, అండ్ మనం 17 మైనస్ 11 తీసుకున్నాం అనుకోండి, 17 మైనస్ 11 ఎంత అవుతుంది, 6 అవుతుంది. అండ్ 11 మైనస్ 6 ఇది పాసిబుల్ అవుతుంది. అంటే 17 మైనస్ 11 ఈక్వల్స్ టు 11 మైనస్ 7 ఈక్వల్స్ టు 6 కదా. కాబట్టి 17, 11, 7 is the another combination. Okay,
అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 19, 17, 13 చూసామనుకోండి. 19 minus 17 2, 17 minus 13 again 4, పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఈ రెండింటిని మనం కొంచెం సైడ్ లైన్ చేయొచ్చు. అండ్ ఇలానే 13 minus 7 6 అండ్ 19 minus 13 6. 19 minus 13 equals to 13 minus 11. 19 minus 13 6 and 13 minus 11 also 6. So that here I can write 19 13 11. ఓకే, పాసిబిలిటీ అనేది ఉంది. ఇంకా మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే హియర్ ఇట్ ఈస్ 17 minus 13 అండ్ 11 కాంబినేషన్ కూడా మనం 11 హైయెస్ట్ తీసుకున్నాం కదా, అండ్ 7 హైయెస్ట్ కూడా తీసుకున్నాం. 19 హైయెస్ట్ తీసుకున్నాం, 17 తీసుకున్నాం, 13 మనం హైయెస్ట్గా తీసుకున్నట్లయితే 13 minus 11 11 minus పాసిబుల్ అవుతుంది. 13 minus 7 అండ్ 7 minus 13 minus 7 6 అండ్ 7 ఇది కూడా పాసిబుల్ అవ్వదు. సో దట్ మ్యాక్సిమం వీ కెన్ గెట్ 4. ఓకే, సో దట్ ఆప్షన్లో 4 ఉంది.